ఇక్కడ మనం చూద్దాం. ఇది బై మిస్టేక్ ఇది డిస్కనెక్ట్ అయిపోయింది. ఇక్కడ మనం ఎక్స్టర్నల్ లింక్ అనేది యాడ్ చేయాలి. ఎక్స్టర్నల్ లింక్ మన బ్లాగే యూజ్ చేద్దాము. వన్ మినిట్ మన బ్లాగ్ని చూస్తున్నాను. డిజిటల్ మార్కెట్ బ్లాగ్. ఇది మన ఒక ఎక్స్టర్నల్ బ్లాగ్. అప్పుడు మనం వర్డ్ ప్రెస్ లో చేస్తాం కదా, అది మన వెబ్సైట్ లో అంటే ఇప్పుడు నువ్వు చూపించిన బ్లాగ్ మంది. వర్డ్ ప్రెస్ లో రాసేది మామూలు రాసేది ఒకటేనా? కాదు, అది బ్లాగర్, ఇది వర్డ్ ప్రెస్. అది జస్ట్ ఎక్స్టర్నల్ బ్లాగ్. అది వెబ్ 2.0 క్రియేట్ చేసుకున్న బ్లాగ్. ఇక్కడ ఎక్స్టర్నల్ లింక్ ఇవ్వాలి కాబట్టి అది యూజ్ చేసుకుంటాం. అంటే ఇది కాకుండా ఇందాక చూపించాం కదా, ఆ ఇది బ్లాగ్ రావాలంటే ఏం ఇది చేయాలి? బ్లాగర్ లో క్రియేట్ చేసుకోవాలి. వెబ్ 2.0 క్రియేట్ చేస్తున్నాం. అది బ్లాగర్. మొన్న మనం చేసాం చూడు, అదే blogger.com. అదే ఇది ఓకే. blogger.comలో ఎక్స్టర్నల్ బ్లాగ్ క్రియేట్ చేసుకొని మనము ప్రమోట్ చేసుకుంటాం. మన వెబ్సైట్ని ప్రమోట్ చేసుకుని దాన్ని ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. లేదంటే ఫేస్బుక్ అన్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే. దీనికి ఎక్స్టర్నల్ లింక్ ఒకటి ఇస్తే అప్పుడు మన స్కోర్ అనేది బాగా ఉంటుందన్నమాట. జస్ట్ ఇక్కడ వచ్చేసి బిల్డ్ యువర్ కెరీర్ విత్ డిజిటల్ మార్కెటింగ్ అనే దానికి ఇక్కడ ఎక్స్టర్నల్ లింక్ అనేది ఇస్తున్నాం. ఇది కూడా మనదే అయి ఉండాలి, వేరే వాళ్ళది ఇవ్వడానికి లేదు. ఇక్కడ టెక్స్ట్ కలర్ ఏదైనా చేంజ్ చేయాలంటే ఇక్కడ టెక్స్ట్ కలర్ చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మనకి పేజీ టైటిల్ యాడ్ చేసుకున్నాము. అలాగే బాడీ టెక్స్ట్ యాడ్ చేసాము. ఇక్కడ H1 H2 ట్యాగ్స్ ఇచ్చాము. బౌల్డ్, ఇటాలిక్, ఇంటర్నల్ లింక్, ఎక్స్టర్నల్ లింక్ కంప్లీట్ చేసుకున్నాం. కంప్లీట్ చేసుకున్న తర్వాత దీన్ని పబ్లిష్ చేస్తున్నాం. పబ్లిష్ చేసిన తర్వాత మళ్ళీ ఎగ్జిట్ టు వర్డ్ ప్రెస్లోకి వెళ్తాం. ఇక్కడికి వచ్చి క్లిక్ చేసుకొని ఎగ్జిట్ టు వర్డ్ ప్రెస్. ఇక్కడ మనము ఇమేజ్ యాడ్ చేస్తాం. ఇక్కడ సెట్ యాజ్ అ ఫీచర్డ్ ఇమేజ్ అనేది కదా, ఇక్కడ ఇమేజ్ అనేది యాడ్ చేస్తున్నాం. ఇక్కడ అప్లోడ్ ఫైల్స్, మనం క్రియేట్ చేసిన బ్లాగ్ పోస్ట్ ఇది అప్లోడ్ చేసి ఇక్కడ మనము ఈ కీవర్డ్ ఫోకసింగ్ కీవర్డ్ కాపీ చేసుకొని ఇక్కడ ఆల్ట్ టెక్స్ట్ ఇస్తాం అనమాట. ఇక్కడ ఆల్ట్ టెక్స్ట్ ఇమేజ్ అప్లోడ్ చేసేటప్పుడు ఆల్ట్ టెక్స్ట్ ఇవ్వాలి. ఈ టెక్స్ట్ అనే గూగుల్ రీడ్ చేస్తుంది. ఆ తర్వాత టైటిల్ వచ్చేసి ఇక్కడ ఆల్రెడీ ఉంది, బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్ అని. ఒకవేళ లేకపోతే ఇదే సేమ్ పేస్ట్ చేయొచ్చు. నెక్స్ట్ సెట్ ఫీచర్డ్ ఇమేజ్, జస్ట్ ఫీచర్డ్ ఇమేజ్ అనేది సెట్ చేస్తున్నాం. సెట్ చేస్తే మనకి ఇమేజ్ అనేది సెట్ అయింది. నెక్స్ట్
దీన్ని సేవ్ చేయాలి. ఇప్పుడు ఇప్పటి వరకు మనం చేసింది ఎండ్ యూజర్కి సంబంధించిన వర్క్ అంతా. ఎండ్ యూజర్కి కంటెంట్ ఎలా కనపడాలి, గూగుల్కి ఎలా కనపడాలి. నెక్స్ట్ ఇక్కడ ఒక పార్ట్ మిగిలింది ఏంటంటే మెటా టైటిల్, మెటా డిస్క్రిప్షన్. ఇవి ఎక్కడ ఇవ్వాలి అంటే ఇక్కడ మనకి టూల్ ఉంటుంది. లైక్ ఇది కూడా ఒక ప్లగ్ఇన్. లైక్ ఇక్కడ మనకి డిఫరెంట్ ప్లగ్ఇన్స్ ఉంటాయి. ర్యాంక్ మొత్తం ఆల్ ఇన్ వన్ ఎస్ఈఓ యోస్ట్ ఇట్లా డిఫరెంట్ ప్లగ్ఇన్స్ ఉంటాయి. మనం వచ్చేసి మనం యూజ్ చేసే ప్లగ్ఇన్ ర్యాంక్ మ్యాథ్. ఈ ర్యాంక్ మ్యాథ్ ఎస్సీఓ టూల్లో మనము ఎస్సీఓ ఆప్షన్స్ అని ఇవ్వాలి. ఇది ఆ ప్లగ్ఇన్కి సంబంధించింది. ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఎడిట్ స్నిప్పెట్ అనే ఆప్షన్ వచ్చింది. ఇక్కడ క్లిక్ చేసుకొని ఇక్కడ ఆల్రెడీ మెయిన్ వెబ్సైట్లో ఏదైతే టైటిల్ ఉందో ఆ టైటిల్ ఆటోమేటిక్గా ఇక్కడ తీసేసుకుంటుంది. ఇట్స్ ఓకే అంటే ఓకే. లేదు మనం మెటా టైటిల్ వేరు, పేజ్ టైటిల్ వేరు ఇవ్వాలనుకున్నాండి. ఇక్కడ వచ్చేసి బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్ ఇది ప్రైమరీ కీవర్డ్ అండ్ లైక్ ఇక్కడ వచ్చేసి సెకండరీ కీవర్డ్. ఇట్లా 2 ఉన్నాయి. ఇవి మొత్తం ఇవ్వచ్చు. ఇది వచ్చేసి లెంత్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. ఇది వచ్చేసి టోటల్ 69 క్యారెక్టర్స్ ఉన్నాయన్నమాట. అంటే ఓన్లీ విత్ స్పేసెస్ 82 ఉంది. మనకి ఇంత ఇది చాలా ఎక్కువ అవుతుంది కాబట్టి మనం ఈ దీన్ని యూజ్ చేసుకోవచ్చు, లేదా దీన్ని ఎడిట్ చేసుకొని తగ్గించుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి పెర్మాలింక్. ఇది వచ్చి ఆటోమేటిక్గా ఇది తీసుకుంది. బట్ మనము ఇది ఉంచాలంటే ఇలా ఉంచవచ్చు, లేదంటే ఇది మనం అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మెటా డిస్క్రిప్షన్. ఈ మెటా డిస్క్రిప్షన్ వచ్చి ఇక్కడ ఇచ్చింది తీసుకుందాము. ఇక్కడ 160 క్యారెక్టర్స్ ఉండాలి, 176 వచ్చినాయి. బట్ దీన్ని కూడా మనం కావాలంటే రెడ్యూస్ చేసుకోవచ్చు, లేదంటే దీన్ని ఎలానే వదిలేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఎక్స్ట్రా క్యారెక్టర్స్ మనం రిమూవ్ చేస్తే మీనింగ్ మారిపోతుంది కాబట్టి. అండ్ ఒకవేళ రిమూవ్ చేయాలంటే ఇది మొత్తం చేయాల్సి వచ్చేస్తుంది, మొత్తం తీసేయాల్సి వస్తుంది. ఇక్కడ ఈ 3 అయితే యాడ్ చేసుకున్నాము. యాడ్ చేసుకున్నాక ఇది జస్ట్ క్లోజ్ చేసేయండి డైరెక్ట్గా. తర్వాత సేవ్. నెక్స్ట్ ఇప్పుడు మనము ఫోకసింగ్ కీవర్డ్ ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఈ కీవర్డ్ ఇస్తేనే ఈ కీవర్డ్ బేస్ చేసుకుని వెబ్సైట్లో ఉన్న కంటెంట్ మొత్తాన్ని చెక్ చేస్తుంది. ఈ ఫోకసింగ్ కీవర్డ్ ఏ ప్లేసెస్లో ఉంది. ఇది ఫోకసింగ్ కీవర్డ్. ఈ కీవర్డ్ బేస్ చేసుకుని అల్గారిథం మొత్తం ఆర్టికల్ టైటిల్లో ఉందా, డిస్క్రిప్షన్లో ఉందా, బాడీలో ఉందా, ఇవన్నీ కూడా చెక్ చేస్తుంది. ఇక్కడ వచ్చేసి ఇప్పుడు తక్కువ స్కోర్ ఉన్నది ఇప్పుడు 80కి వచ్చేసింది అనమాట. ఇప్పుడు ఒకవేళ ఇది రిమూవ్ చేసి చూడండి, ఇక్కడ వచ్చేసి మనకి 23 ఉంది స్కోర్ ర్యాంక్ మ్యాథ్లో. ఇప్పుడు మనం ఫోకసింగ్ కీవర్డ్ యాడ్ చేస్తే ఇంకా 80కి ఇంక్రీజ్ అయింది. 80కి ఇంక్రీజ్ అయింది. ఇక్కడ వచ్చేసి ఇంకా ఏమన్నా మిస్టేక్స్ ఉంటే మనకి కింద చూపిస్తుంది. ఫోకసింగ్ కీవర్డ్ ఉంది, మనకి ఎక్కడెక్కడ ఫోకసింగ్ కీవర్డ్ ఉండాలో మొత్తం అన్ని డీటెయిల్స్ చూపించింది. మన క్యారెక్టర్స్ వచ్చేసి తక్కువ ఉన్నాయి కదా, 1000 కన్నా తక్కువ. అందుకని ఇక్కడ యువర్ కంటెంట్ 752 వర్డ్స్ ఒకటే ఉంది. అయినా ఓకే అని చెప్పాడు. బట్ 1000 క్యారెక్టర్స్ 2000 క్యారెక్టర్స్ అదే వర్డ్స్ ఉంటే ఇట్స్ బెస్ట్. బట్ నెక్స్ట్ వచ్చేసి కీవర్డ్ డెన్సిటీ మనకు కొంచెం తక్కువ ఉంది. మనకి 1 ఉండాలి, 93 ఉంది. మనకి ఇంకో 1 or 2 కీవర్డ్స్ అనేది యాడ్ చేసుకోవాలి. బట్ ఇట్స్ ఓకే, ఇదేం పెద్ద ప్రాబ్లమ్గా చూపించట్లేదు. ఇన్ కేస్ ఇది కనుక రెడ్లో ఉంటే మనం ఇంకా మోర్ కీవర్డ్స్ యాడ్ చేసుకోవాలి. లేదంటే ఇప్పుడు ఆ కంటెంట్ మొత్తం రీడ్ చేసి ఇంకెక్కడన్నా 1-2 కీవర్డ్స్ యాడ్ చేయగలమో చూసి అక్కడ కీవర్డ్స్ అనేది యాడ్ చేసుకోవాలి. రిమైనింగ్ అన్నీ మనకి ఇట్స్ ఓకే. బట్ టైటిల్ కూడా రీడబిలిటీ అన్నీ కూడా మనకి నీట్గా వచ్చేసినాయి అనమాట. నెక్స్ట్ ఇంకా చిన్నది ఇక్కడ ఏమి మిస్ అయిందంటే యూ డోంట్ సీమ్ యూజింగ్ ద టేబుల్. మన వెబ్సైట్ కంటెంట్లో ఇప్పుడు పోస్ట్ చేసిన ఆర్టికల్లో టేబుల్ అనేది యాడ్ చేయలేదు, అదొకటి చూపిస్తున్నాడు. అలాగే ఈ కంటెంట్లో ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ మనం ఏమీ యాడ్ చేయలేదు అని చూపిస్తున్నాడు. కంటెంట్లో కానీ మనం ఇంకొక ఇమేజ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే
ఇక్కడ కీవర్డ్స్ని కూడా మనం ఇంకొక కీవర్డ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ మనకి 80 వచ్చిందంటే మనకి చాలా వరకు ఓకే అన్నట్టే. నెక్స్ట్ ఇది సేవ్ చేసేసి దీన్ని ఇలానే పబ్లిష్ చేసుకోవచ్చు, లేదా ఈ చిన్న చిన్న మోడిఫికేషన్స్ కూడా చేసుకోవచ్చు. లైక్ ఇంకా కొంచెం కంటెంట్ యాడ్ చేయడము, ఇంకో కొన్ని కీవర్డ్స్ యాడ్ చేయడము, ఇవన్నీ కూడా చేయొచ్చు. మనకి ఓకే అనుకుంటే ఇలాగైనా పబ్లిష్ చేసుకోవచ్చు. మనకి 80 వరకు స్కోర్ చేసామంటే ఆల్మోస్ట్ మనం మంచిగానే ఆర్టికల్ రాసినట్టు. ఎస్సీఓ పరంగా కానీ లైక్ ఎండ్ యూజర్ పరంగా కూడా మనం ఇందాక మోడిఫికేషన్స్ చేసాం కదా. ఇట్లా మనం ఈ ఆన్ పేజ్ అనేది చేస్తాము. ఆర్టికల్ కీవర్డ్ తీసుకొని ఆర్టికల్స్ రాసుకొని ఎవ్రీడే మనము ఈ పోస్టింగ్సే చేస్తాము. కంటెంట్ అప్లోడ్ చేయడం వెబ్సైట్లో. ఈ కంటెంట్ అప్లోడ్ అయిన తర్వాత బ్లాగ్లోకి మనకి చెక్ చేసుకుంటే ఇక్కడ మన ఆర్టికల్ అనేది డిస్ప్లే అయింది. ఈ డిస్ప్లే అయిన ఆర్టికల్ ఒకసారి చెక్ చేయండి. ఇందులో ఏమన్నా కంటెంట్ మోడిఫికేషన్స్ ఉంటే మళ్ళీ వెంటనే చేసుకోవచ్చు. బట్ బిఫోర్ అప్లోడింగ్ ద కంటెంటే మోడిఫికేషన్స్ అయిపోతే బెటర్ అనమాట. అక్క అంటే ఇప్పుడు ఇప్పుడు వర్డ్ప్రెస్ లో రాసాం కదా, ఇది మన వెబ్సైట్ అంటే వెబ్సైట్ ఉంటే వెబ్సైట్ లోకి వెళ్ళిపోతుందా? అవును, వెబ్సైట్లోనే కదా ప్రమోట్ చేసింది. వర్డ్ప్రెస్ కదా? అవును, వర్డ్ ప్రెస్ ఇది. వర్డ్ప్రెస్ అంటే వెబ్సైట్ కి లింక్ అయి ఉంటది. వర్డ్ ప్రెస్ వెబ్సైట్ ఇంక లింక్ అయ్యేది ఏంటి? మన వర్డ్ ప్రెస్లోనే కదా వెబ్సైట్ డిజైన్ చేసింది. దాన్ని లాగిన్ చేసి కంటెంట్ అప్లోడ్ చేస్తున్నాం అంతే. ఓకే. లింక్ అయ్యేది ఏం లేదు ఇక్కడ. మనం ఇది వర్డ్ ప్రెస్ వెబ్సైట్లోనే కంటెంట్ అప్లోడ్ చేస్తాం. నువ్వు ఇంతకుముందు చేసావు కదా అది టాపిక్. చేశాను. అయితే నేను ఎలిమెంటరీ యూజ్ చేయలేదులే. చేశాను. అంటే డౌట్ వెంటనే ఇంకోలాగా కనిపించింది కదా, అంటే వెబ్సైట్ ది. వెబ్సైట్ కంటెంట్ వచ్చేస్తుంది ఎలిమెంటరీలో నుంచి పోస్ట్ చేస్తే. ఓకే, అర్థమైంది. ఇప్పుడు బ్లాగ్ చూసాం కదా, అప్పుడు అర్థమైంది. ఈ బ్లాగ్లోకి వచ్చేస్తుంది కంటెంట్. ఇవి వచ్చిన తర్వాత ఈ లింక్ ఇప్పుడు మనం ఆఫ్ పేజ్ స్టార్ట్ చేస్తాం అనమాట. ఈ లింక్ తీసుకొని ఇంకా ఈ లింక్కి డైరెక్టరీస్, సోషల్ బుక్ మార్కింగ్, బ్యాక్ లింక్స్ చేస్తాం. అప్పుడు ఆఫ్ పేజ్ యాక్టివిటీస్ ఇందాక చేసింది ఆన్ పేజ్ యాక్టివిటీస్. ఇప్పుడు దాకా పోస్ట్ చేసినంత ఆన్ పేజ్ యాక్టివిటీస్. ఈ పోస్టింగ్ అయిపోగానే ఇక ఆఫ్ పేజ్ యాక్టివిటీస్ మొత్తం స్టార్ట్ చేస్తాం. లైక్ ఇక్కడ ఈ కీవర్డ్ ఉంది కదా, బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఫర్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ ఇండియా. ఇదే కీవర్డ్ తీసుకొని క్లాసిఫైడ్ కంటెంట్ రాసుకుంటాము. అండ్ ఇదే కీవర్డ్ యూస్ చేసుకొని ఇంకా డిఫరెంట్ ఫార్మాట్లో కంటెంట్ రాసుకొని ఆర్టికల్ సబ్మిషన్ సైట్స్లో సబ్మిట్ చేస్తాము. అలాగే పీపీటీ సబ్మిషన్స్, పీడిఎఫ్ సబ్మిషన్స్, రీల్స్, ఇమేజెస్ అన్నీ కూడా మేజర్గా ఈ కీవర్డ్ని ప్రమోట్ చేయడానికి యూస్ చేస్తాం. అలాగే ఈ ఇప్పుడు మనం వెబ్ 2.0లో కానీ ఆర్టికల్ సబ్మిషన్స్లో కానీ ఆర్టికల్ రాసినప్పుడు ఈ కీవర్డ్ యూస్ చేసి రాస్తాం కాబట్టి అప్పుడు ఈ లింక్ తీసుకెళ్ళి ఆ వెబ్సైట్లో యాడ్ చేస్తాం ఆర్టికల్ సబ్మిషన్ చేసేటప్పుడు. అప్పుడు ఈ పేజీకి బ్యాక్ లింక్స్ అనేవి యాడ్ అవుతాయి. ఇవి బ్యాక్ లింక్స్ యాడ్ అయినప్పుడు ఈ కీవర్డ్ అనేది ఇండెక్స్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఏది మనం బ్లాగ్ కి రాసిన కీవర్డ్ URL తీసుకెళ్ళి ఆర్టికల్ లో పెట్టాలి. మళ్ళీ వేరే ఫార్మాట్లో ఆర్టికల్స్ ఇంకొక ఇప్పుడు బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఫర్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్ ఇండియా అని రాసాం కదా, బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఫర్ డిజిటల్ మార్కెటింగ్ ఇండియా ఫర్ ఫ్రెషర్స్ అని, లేకపోతే జాబ్ సీకర్స్ అని, ఇట్లా డిఫరెంట్ ఫార్మాట్లో కంటెంట్ రాసుకుంటాం. హౌ టు సెలెక్ట్ బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఫర్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇండియా అని, టిప్స్ టు సెలెక్ట్ బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఫర్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్ ఇండియా అని, ఇట్లా డిఫరెంట్ ఫార్మాట్స్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆర్టికల్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ క్లాసిఫైడ్స్ అండ్ డైరెక్టరీస్కి సోషల్ బుక్ మార్కింగ్ అంటే యాజ్టీస్ ఇదే యూజ్ చేస్తాము. బట్ మనం ఇది యూజ్ చేయలేని వాటికి పీపీటీకి కానీ, పీడిఎఫ్ కానీ, లైక్ ఇమేజ్ షేరింగ్స్ కానీ, వీడియో షేరింగ్స్కి, వీటన్నిటికీ కూడా ఇదే కీవర్డ్ యూజ్ చేసుకోవడం. ఈ లింక్నే సబ్మిట్ చేస్తూ ఈ లింక్నే ప్రమోట్ చేశారనుకోండి,
ఈ కీవర్డ్ అనేది ఇండెక్స్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇండెక్స్ అయినాక టాప్‌లోకి వస్తది. ఇప్పుడు మనం దీన్ని చెక్ చేసామంటే ఇది ఇంకా మనకి గూగుల్‌కి ఇండెక్స్ అవ్వలేదన్నమాట. ఈ కీవర్డ్ తీసుకెళ్ళి అంటే యూఆర్ఎల్ తీసుకెళ్ళి ఇప్పుడు మనం మీడియం రాసాము. ఆ మీడియం లో మనం యాడ్ చేస్తాం కదా యూఆర్ఎల్ అక్కడ పెట్టొచ్చా? ఆ! ఇక్కడొచ్చేసి మనకి బెస్ట్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్ అంటే మన శ్రీష అయితే ఇక్కడ రాదు. ఈ కీవర్డ్ ఇంతకుముందు మనం యూజ్ చేయలేదు. వేరే వేరే వాళ్ళవి వస్తున్నాయి. ఇప్పుడు మనది కూడా ఈ ఫస్ట్ పేజ్‌లోకి రావాలంటే రిమైనింగ్ యాక్టివిటీస్ అన్నీ చెయ్యాలి. మనది ఇప్పుడు టాప్ అంటే మన పేజ్ యాక్టివిటీ కావాలంటే ఇట్లా చేస్తే మన వెబ్సైట్ తొందరగా హ్మ్. స్క్రోల్ అయింది అదే 1 to 10 పేజెస్ లో. 1-10 పేజెస్‌లో రావడానికి మనకి ఒకరోజు చేస్తే సరిపోదు. మనకి 1 మంత్ వరకు చేస్తూ ఉంటే అప్పుడు ఇండెక్స్ అవ్వడం స్టార్ట్ అయితది. ఒక్కరోజు కాకపోతే. ఒక 1 మంత్ అన్నా వర్క్ చేయాలి అదే కీవర్డ్ మీద డిఫరెంట్ ఫార్మాట్స్‌లో. అప్పుడు ఇండెక్స్ కొన్ని కాంపిటీషన్ తక్కువ ఉన్నాయంటే తొందరగా ఇండెక్స్ అవుతాయి. కాంపిటీషన్ ఎక్కువ ఉన్నాయంటే లేట్‌గా ఇండెక్స్ అవుతాయి. అందుకని ఒక 5, 6 కీవర్డ్స్ తీసుకొని స్టార్ట్ చేశారంటే రోజు ఒక కీవర్డ్‌కి ఓహ్! అట్‌లీస్ట్ ఒక 3 కీవర్డ్స్. ఒకే కీవర్డ్ ని అంటే రకరకాల ఒకే కీవర్డ్ తీసుకొని చాలా యాక్టివిటీస్ చేస్తే మన పేజ్ ఇండెక్స్ అవుతుంది. రిమైనింగ్ అన్ని యాక్టివిటీస్‌లో ఇది యాడ్ చేయాలి కీవర్డ్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా అండి? హలో! ఒకసారి ఇంటర్నల్ లింక్ ఒక్కసారి చెప్తారా ప్లీజ్? అది ఎలా తీసుకున్నారో? హ్మ్. వన్ మినిట్ ఇది ఓపెన్ అవ్వట్లేదు. ఈ కంటెంట్లో మనకి ఇంటర్నల్ లింక్ ఓపెన్ చేస్తున్నాం అనుకోండి. మనం ఏదో ఒక కీవర్డ్ తీసుకొని మన వెబ్సైట్లో ఆల్రెడీ కంటెంట్ కొంత ఉంది. ఏమీ లేకపోతే మెయిన్ వెబ్సైట్ తీసుకుంటాము. ఆల్రెడీ కంటెంట్ ఉంది కాబట్టి దీనికి రిలేటెడ్‌గా మనం ఏమేమి ఆర్టికల్స్ ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకోండి దీంట్లో. ఓల్డ్ ఆర్టికల్స్. హ్మ్. జనరేటివ్ ఏఐ డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ ట్రైనింగ్ ఉంది కదా! ఈ లింక్ కాపీ చేసుకోండి. ఇది క్లిక్ చేస్తే లింక్ వస్తది ఇక్కడ. ఈ లింక్ కాపీ చేసుకొని ఇక్కడ కంటెంట్‌లో ఏఐ మార్కెటింగ్ ఉంది కదా! దీనికి ఇంటర్నల్ లింక్ ఇస్తున్నాం. ఇక్కడ ఇది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ లింక్ మీద క్లిక్ చేసి ఈ లింక్ ఇక్కడ పేస్ట్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే అది ఇంటర్నల్ లింక్ యాడ్ అయిపోతుంది. ఓకే, అర్థమైంది. మనకి ఇక్కడ ఉన్న కీవర్డ్స్ని చెక్ చేసుకొని దీనికి రిలేటెడ్ కంటెంట్ మన వెబ్సైట్లో ఎక్కడ ఉందో చెక్ చేసుకుంటే ఓకే. మనకు ఒకవేళ కొత్త టాపిక్ అయ్యి అసలు మనకు అలాంటి కంటెంట్ మన వెబ్సైట్లో లేనప్పుడు మనం మెయిన్ వెబ్సైట్ ఇచ్చేస్తాం. తర్వాత మన ఫేస్‌బుక్ లైక్ ఇన్‌స్టాగ్రామ్ అవి కూడా ఇవ్వచ్చు. వాటిలో ఏదైనా పోస్టులు ఉంటే అవి కూడా ఇవ్వచ్చు. బట్ అది అనేది రేర్ కేస్. మామూలుగా మోస్ట్‌లీ ఇది ఇట్లానే ఫాలో అవుతారు అందరూ. ఓకే. ఇట్లా ఇంటర్నల్ లింక్. ఎక్స్టర్నల్ లింక్ వచ్చేసి మన బ్లాగ్ ఉంది. ఆ బ్లాగ్ ఇస్తేనే ఆ బ్లాగ్ యాడ్ చేయండి. మీరు ఎక్కడైనా యాడ్ చేయాలనుకుంటే లేదంటే మీరు కంటెంట్ మీ దగ్గర ఉన్న కీవర్డ్స్ ఉన్నాయి కదా వాటికి రాసి ఇవ్వండి. రేపు అందరి అప్లోడ్ చేస్తాను. మీరు వర్క్ స్టార్ట్ ఓకే. చేసుకోవచ్చు. నేను ఓకే. ఇంకా మీరు ఆ వర్క్ స్టార్ట్ చేసుకుంటే నేను వెబ్సైట్ డిజైనింగ్ చెప్తాను ఎట్లా చేయాలి అని. ఓకే. ఓకేనా? అక్క రేపు నాకు మెటా యాడ్స్ ఒకసారి చూపివా? ఆ, అంటే నేను నీ యూట్యూబ్ నేను చూస్తాను. ఉమ్. ఏదైనా 5 మినిట్ అంటే మెటా యాడ్స్ ఫేస్బుక్ కాకుండా ఇన్స్టాగ్రామ్. ఓకే, సరే మరి అయితే. ఓకే. ఆ, కిషోర్ గారు ఉన్నారా? వెళ్ళిపోయారు. సరిత అండ్ సమత గారు ఇద్దరు చెరొక ఆర్టికల్ నాకు ప్రొవైడ్ చేయండి రేపు. మీ ముందు అవి అప్లోడ్ చేస్తాను. ఇమేజ్ విత్ ఆర్టికల్ కూడా.
మ్యామ్ అర్థం కాలేదు. మీరు కీవర్డ్స్ తీసుకొని ఒక ఆర్టికల్ ఆ! రాసి నాకు సబ్మిట్ చేయండి విత్ ఇమేజ్ తోటి. ఓకే. ఓకే మ్యామ్. రేపు మీకు నేను ఈ ఆర్టికల్ ఇక్కడ అప్లోడ్ చేసి చూపిస్తాను మీ ఆర్టికల్. సరే మ్యామ్. ఓకే మ్యామ్. డైరెక్ట్‌గా మీరు మీ ఆర్టికల్ మీద వర్క్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఆ ఓకే. కీవర్డ్స్‌కి ఎక్కడ ఇండెక్స్ అయిందనేది దీని ఎలా అది ఒక 1 మంత్ తర్వాత మీరు ట్రాక్ చేసుకుంటే మీకు అర్థమైద్ది. మీరు వర్క్ ఎలా చేశారు? మీ వర్క్‌కి రిజల్ట్ ఏంటి అనేది మీరే ఓన్‌గా చూసుకోండి. ఓకే మ్యామ్. ఓకే. ఓకే. ఒక 5, 6 మీ ఇంట్రెస్ట్‌ని బట్టి ఇంకా రాయాలనుకుంటే ఇంకా ఎక్కువ కూడా రాయొచ్చు. బట్ మినిమమ్ 5 ఆర్ 6 ఆర్టికల్స్ సబ్మిట్ ఇవ్వండి నాకు. ఓకే మ్యామ్. ఒక 2, 3 డేస్ గ్యాప్ ఇట్లా పెట్టుకొని ఒక్కొక్క ఆర్టికల్ ఇస్తా ఉంటే నేను పోస్ట్ చేస్తాను. అది మీరు వర్క్ స్టార్ట్ చేసుకోండి. ఇంకా ఓకే. మనకి ఇక రిమైనింగ్ టాపిక్స్ నేను కంటిన్యూ చేస్తాను ఇంకా. ఓకే మ్యామ్ మ్యామ్. ఇప్పుడు ఆ ఆర్టికల్ ఇప్పుడు మీడియంలో సబ్మిట్ చేసి ఇవ్వమంటున్నారా? ఎలా ఇవ్వమంటున్నారు? కాదు కొత్త ఆర్టికల్ రాసివ్వండి. కీవర్డ్స్ తీసుకొని. మన కీవర్డ్ అనాలిసిస్ చెప్పాను కదా! కీవర్డ్ రీసెర్చ్. అవును. అవును మ్యామ్. ఆ కీవర్డ్ టూల్స్ నుంచి యూజ్ చేసి మొన్న మీరు హ్మ్. అదే లైక్ ఎక్సెల్ షీట్‌లో పెట్టాను. నేను ఒక 5, 6 కీవర్డ్స్ అవును. ఫైండ్ ఔట్ చేసి పెట్టాను కదా! వాటి మీద రాయండి. అవును. ఒకవేళ హ్మ్. మీరు రాయకపోతే ఒకసారి నాకు ఒక కీవర్డ్స్ తీసి నాకు పెట్టండి. అందులో ఏ కీవర్డ్ సెలెక్ట్ చేసుకోవాలో నేను చూపిస్తాను. ఆ! తీశారు మ్యామ్. మేము సెలెక్ట్ చేశారు. అదే చాట్‌జీపీటీ నుంచి మీరు చెప్పినట్టు ప్రాంప్ట్ తీసుకొని ఇప్పుడు నేను ఆర్టికల్ తీసుకుంటాను. హ్మ్. తీసుకొని ఇమేజ్ ఆ! చేసి నాకివ్వండి. ఓకే. 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 ఇమేజ్ సబ్మిట్ చేయమంటున్నారా? ఓకే. హ్మ్. ఇమేజ్ చేసి ఓకే. మీరెక్కడ సబ్మిట్ చేయొద్దు. ఆ ఆర్టికల్ నాకు ఫార్వర్డ్ చేయండి. నేను ఓకే. మెయిన్ వెబ్‌సైట్‌లో పెడతాను. ఓకే మ్యామ్. ఓకే. ఇప్పుడు మెయిన్ వెబ్‌సైట్‌కి కాబట్టి ప్రాపర్‌గా నీట్‌గా చేయండి. అంతకుముందంటే జస్ట్ మీరు ప్రూఫ్ రీడ్ చేసినా, చేయకపోయినా డైరెక్ట్‌గా సబ్మిట్ చేసినా ఓకే అయిపోయింది. కానీ ఇప్పుడు మీరు ఇచ్చేది మెయిన్ హ్మ్. వెబ్‌సైట్‌కి ప్రాపర్‌గా ఉండాలి కాబట్టి మంచిగా ప్రూఫ్ రీడ్ కూడా చేయండి. తర్వాత నేను కూడా చూస్తాను ఏమన్నా మిస్టేక్స్ ఉంటే. వేరే బ్రాండ్స్ ఏమన్నా యాడ్ అయితే అవన్నీ రిమూవ్ చేయడం నీట్‌గా మనము అఫీషియల్‌గా పోస్ట్ చేస్తున్నాం కాబట్టి కంటెంట్ కొంచెం ప్రాపర్‌గా మెయింటైన్ చేయాలి దాన్ని. ఓకే. మెయిన్ అది ఓకే అంతా మ్యామ్. ఎడిట్ చేసి నేను గూగుల్ డాక్స్‌లో ఎడిట్ చేస్తున్నాను మ్యామ్. అది ఎడిట్ చేసి మీకు అది లింక్ పంపమంటారా? పెట్టేసేయండి. లింక్ ఓకే మ్యామ్. డన్. లింక్‌తో పాటు ఇమేజ్ కూడా అందులోనే యాడ్ చేస్తే యాడ్ ఇమేజ్. చేసేయండి ఇమేజ్ కూడా. డన్. రేపు క్లాస్‌లో అప్లోడ్ చేస్తాను. అప్లోడ్ చేసినాక మీరు హ్మ్. వర్క్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే మ్యామ్. ఇంకా 2 ఆర్టికల్స్, 3 ఆర్టికల్స్ కనుక అప్లోడ్ చేయడం చూస్తే మీకు కూడా క్లారిటీ వచ్చేస్తది ఎలా ఏంటి అనేది. ఓకే. ఓకే మ్యామ్. ఓకే. ఓకే అండి. థాంక్ యూ. ఓకే. థ్యాంక్ యూ. అన్నం